బీమా ఇన్సూరెన్స్ అంటే ఏంటో ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. భవిష్యత్తులో మన ఆరోగ్యానికి, వ్యాపారాలకి, ఆస్తులకి ఏమి ఆపదలు వస్తాయో ఊహించడం కష్టం. మనకు, మన కుటుంబాలకి ధన నష్టం కలిగే అవకాశాల నుండి రక్షణ పొందటాన్ని బీమా చేయటం, అదే ఇన్సూరెన్స్ చేయటం అంటారు. ఇంకో విధంగా చెప్పాలంటే అనుకోని విపత్తులకు బీమా సంస్థ అందచేసే ధన సహాయమే బీమా. భారీగా రాబోయే నష్టాన్ని పూరించేందుకు ముందుగా చిన్న ఖర్చుని ఇష్టంగా భరించడం బీమా యొక్క ముఖ్య ఉద్దేశం. ఆస్తిని, ఆరోగ్యాన్ని, జీవితాన్ని ఇలా దేన్నైనా బీమా చేయవచ్చు. బీమా ద్వారా మానసికంగా కొంత స్థిమితాన్ని పొందవచ్చు. విపత్తు సంభవిస్తే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. దీని కొరకు వినియోగదారుడు బీమా సంస్థతో అనుకోని విపత్తులకి కావాల్సిన నష్టపరిహారం, బీమా కాలం, విపత్తు మూలం అనబడే వివరాలు తెలియపరిచి బీమా సంస్థ ఒప్పందం ప్రకారం ఒకసారి కానీ క్రమ పద్ధతిలో వాయిదాల మీద కానీ డబ్బులు, అదే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. బీమా సంస్థ చేసుకున్న ఒప్పందం ప్రకారం విపత్తు సంభవించినప్పుడు లేక కాల పరిమితి ముగిసిన రోజున ఒప్పందం ప్రకారం ఇవ్వవలసిన ధనం ఇస్తుంది. బీమా ఒప్పందాలు పెట్టుబడితో మిళితమయ్యి విపత్తు జరగకపోయినా కాల పరిమితి ముగిసినప్పుడు కొంత రాబడిని కలిగించగలవు. చూశారు కదా, బీమా ఇన్సూరెన్స్ అంటే ఏంటో ఇవాళ తెలుసుకున్నాం కదా. మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్.